ప్రైజ్ ద లార్డ్. ఈరోజు శుక్రవారం దినం. ఈరోజు ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువునందు ప్రియమైన వారులారా, ఉపవాసము ఎంతో గొప్ప ఉపవాస ప్రార్థన ఎంతో గొప్ప విలువైనది. ఎందుకంటే స్త్రీలు ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆయన మేలులు పొందుకొనుచున్నారు. ఎందుకంటే ఎస్తేరు మహారాణి, ఆమె ఒక సామాన్య మానవురాలు, కానీ ఆమె అహష్వేరోషు భార్యగా యూదులను రక్షించుకోవడానికి ఆయనతో పోరాడలేక యేసయ్యైన యెహోవా దేవునికి మొక్కుకొని ఉపవాసం ఉండి 3 దినాలు ప్రార్థన చేసి యూదులను కాపాడినది. అలాగే రూతు తన అత్తతో ఉండి కూడా తన జనమే తన జనం అనుకొని ఆమెను వెన్నంటి ఉన్నది. అలాగే హన్న ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో పోరాడి ఆమె సమూయేలును కన్నది. ఇలాగన అనేక మంది స్త్రీలు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి వారికి కావాల్సిన ప్రతి ఈవులను పొందుకొని ఉన్నారు. అలాగే దావీదు మహారాజు కూడా బెత్షెబాతో పాపము చేసి బిడ్డను కనాలనుకున్నప్పుడు ఆ బిడ్డ దేవుని సన్నిధానానికి అప్పగించుకున్నాడు. ప్రభువా, నీ చిత్తమైతే ఈ బిడ్డను తీసుకొనము, లేకపోతే ఉంచమని ఆయన బూడిదలో ఉండి గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ బిడ్డను తీసుకున్నాడు. కానీ ఆయన దావీదు మహారాజు బాధపడలేదు, ఎందుకంటే దేవుని చిత్తాన్ని ఎరిగిన అతను కాబట్టి. అలాగే నెహెమ్యా కూడా దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అలాగే దానియేలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఎన్నో గొప్ప వరాలను పొందుకున్న దైవజనులు మన బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం భక్తి శ్రద్ధలతో దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంగి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ఉపవాసము అన్నిటికంటే గొప్ప విలువైనది. మనం చేసిన తప్పులు, పశ్చాత్తాపాలు ప్రతిదీ కూడా ఆయన సన్నిధిలో మనం మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు ఆయన మన కన్నీళ్లు చూచి మన యొక్క ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం. ఎంతమంది ఈ ఉపవాస దినాల్లో ఉండి ప్రార్థన చేయుచున్నారో వాళ్ళందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఈ ప్రార్థనను చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, నీ నామానికి స్తోత్రాలు, వందనాలు. ఈరోజు